ప్రతి మంతు 1వ తారీఖొస్తే చాలు మా ఇంట్లో పెద్ద పండగే. మా అన్నయ్య సాఫ్ట్వేర్ జాబ్, మంచి శాలరీ, అందరి ముఖాల్లో హ్యాపీనెస్. బట్ ఈ నవ్వుల వెనక ఒక నల్లని నిజం దాగి ఉందని నాకు తెలియదు. మొన్న నైట్ టైం 2 అయ్యింది. వాటర్ కోసం కిచెన్లోకి వెళ్తుంటే డోర్ దగ్గర ఏదో సౌండ్. చూస్తే అన్నయ్య తన ఫార్మల్ షర్ట్ మార్చి ఒక డెలివరీ బ్యాగ్ వేసుకుని సైలెంట్గా బయటకి వెళ్తున్నాడు. షాక్ అయ్యా. భయంతో వాడిని ఫాలో అయ్యా. మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య మిడ్ నైట్ తిరుగుతూ ఎవరో స్ట్రేంజర్కి ఫుడ్ డెలివర్ చేస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమయింది, మా నాన్న చేసిన ఆ పాత అప్పులు తీర్చడానికి అన్నయ్య తన నిద్రని అమ్ముకుంటున్నాడు అని. మార్నింగ్ మాత్రం ఏమీ ఎరగన్నట్టు అదే శాలరీ డే స్మైల్తో మాకు స్వీట్స్ తెచ్చాడు. మన మిడిల్ క్లాస్ ఇళ్లల్లో కొన్ని నవ్వులు ఫ్రీగా రావు. వాటి వెనక ఎవరో ఒకరి రక్తం, చెమట మరియు చచ్చిపోయిన కలలు ఉంటాయి. మన కష్టాన్ని సైలెంట్గా దాచేసేవాడే నిజమైన హీరో. మీకోసం పోరాడుతున్న మీ ఇంట్లో మనిషిని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకండి.